నమస్తే అండి. నేను రజాక్. శాంతి స్వరూప్ కన్నుమూశారు. ఈ శాంతి స్వరూప్ ఎవరా అంటే 90s కిడ్స్ కి బాగా తెలుసు. ఎందుకంటే దూరదర్శన్ సప్తగిరిలో వచ్చేటటువంటి న్యూస్ ఛానల్ కి యాంకర్ అనమాట. ఈయన న్యూస్ రీడర్ అనమాట. తెలుగు తొలి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణించారు. 2 రోజుల క్రితం గుండె నొప్పితో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచినట్లు శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. శాంతి స్వరూప్ మృతితో పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఫ్యామిలీ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆయన తెలుగులో వార్తలు చదివే సమయంలో ఎటువంటి టెలిప్రాంప్టర్ ఉండేది కాదు. కేవలం పేపర్ మీద రాసి ఉన్న వార్తలు చదివి వినిపించేవారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ ఛానల్లో మొదటిసారిగా శాంతి స్వరూప్ తెలుగులో వార్తలు చదవడం మొదలుపెట్టి దాదాపు 10 ఏళ్ల పాటు ఎటువంటి టెలిప్రాంప్టర్ లేకుండా స్పష్టంగా తెలుగులో వార్తలు చదివి వినిపించారు. న్యూస్ రీడర్ గా చెరగని బుల్లితెరపై చెరగని ముద్ర వేశారు. ఇంకా చెప్పాలంటే శాంతి స్వరూప్ పేరుని అప్పటి తరం నేటికి గుర్తు చేసుకుంటారు. 2011లో పదవి విరమణ చేశారు. అప్పటి వరకు వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును శాంతి స్వరూప్ అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతితో తెలుగు వార్తా ప్రసార రంగంలో ఓ శకం ముగిసిందని చెప్పొచ్చు. లెజెండరీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ను కోల్పోయినట్లు తెలుగు వార్తా ప్రసార ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తుంది. స్వరూప్ మరణం తెలుగు మీడియాకు మాత్రమే కాదు, అందరికీ తీరని లోటు అని చెప్పేసి చెప్పుకొచ్చారు.